హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పాటను రాయడం జరిగింది. ఆ పాట యొక్క పుట్టుక, దాని విశేషాల గురించి మీకు వివరించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆ పాట ఏమిటంటే, ఓ రాధ మళ్ళీ రా రాధ అనే పాట. ఇది ఒక భగ్న ప్రేమికుడు తన నుండి విడిపోయిన ప్రేయసి కోసం రాసుకున్న, పాడుకున్న సందర్భంలోని పాట. దీని పుట్టుక, దీని విశేషాల గురించి వివరిస్తాను. సాధారణంగా ఇలాంటి పాటలు రాసే సందర్భంలో మన మస్తిష్కంలో దాగి ఉన్న కొన్ని పదాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పదాలు ఏమిటంటే, ఆ పదాలు మనస్సు బాధ, గుండె కోత, దూరము, ప్రమాణము, మౌనం, చితి, ఒంటరితనం, గతము, జ్ఞాపకాలు, బాధ, ఆనందం, పరిచయం, ఒంటరితనం, మరిచిపోవడం, మన్నించడం. ఇలాంటి పదాలు ఇలాంటి విరహ గీతంలో చక్కగా సరిపోతాయి. ఈ పదాలను ఉపయోగించి ఈ రాధ పాట చక్కగా కుదరడం జరిగింది. పాటకి పల్లవి, చరణం అనే 2 భాగాలు ఉంటాయి. మనం వాటిని ఫాలో అవుతూ రాయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ సందర్భానికి మనకి ఎలాంటి పదాలతో ఎలాంటి మనం పాడుకోవడానికి అనువుగా ఉన్న ట్యూన్లో రాస్తాం కాబట్టి వాటిలో పల్లవి, చరణం అని వేరువేరుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం రాసిన పాట పల్లవి, చరణాలకు అనుకూలంగా వచ్చింది కాబట్టి పల్లవి, చరణం అనే 2 భాగాలుగా విడదీసి రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పల్లవి ఎలా రాసామో చూద్దాం. పల్లవి: మళ్ళీ ఒక్కసారి రా రాధ, మనసు బాధ విను రాధ. మళ్ళీ ఒక్కసారి రా రాధ, ఈ గుండె కోత కను రాధ. మనం ఎప్పుడైనా పాట రాసేటప్పుడు ప్రాసకి ప్రాధాన్యం ఇస్తే పాట పాడడానికి, వినడానికి చాలా బాగా ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ప్రాసకి ప్రాధాన్యం ఇచ్చి ప్రతి లైన్లో చివరి పదాలు రాధ వచ్చేలా చేయడం జరిగింది. చరణం కూడా చాలా చక్కగా రాయడం జరిగింది. మంచి పదాల పొందిక వల్ల చరణం ఆ భగ్న ప్రేమిడి యొక్క బాధను పూర్తిగా ఎలివేట్ చేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు మనం చరణంలోని ఆ పదాలని ఒకసారి పరిశీలిద్దాం. కలిసే చేశాము అందమైన ప్రయాణము, కలచి వేశావు చేరువై సుదూరము, చేతిలో చేయి వేసి చేశావు నిన్ను వీడనంటూ ప్రమాణము, చేతిని వదిలి కదిలి వరము ఇచ్చావు ఒంటరితనము, నీ వెచ్చని ఊహలు నా ఊపిరికి సాయం అన్నావు ప్రతి క్షణము, నా ఊపిరి నీ చెలిమి కోరుతున్న తన వైపు చూడక కదులుతుంది నీ నయనము, నీ నవ్వుల్లో వెదికి పొందిన నా ఆనందం, నీ మౌనంలో చితికి చేరింది ఈ నిమిషము. చాలా చక్కని పదాలు చేరడం వల్ల చరణం కూడా చాలా చక్కగా కుదిరింది. ఇద్దరు కలిసి చేసే ప్రయాణం అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రియురాలు
దూరం అవడం వల్ల తన మనసులో కలత ఎలా వచ్చిందో చెప్తున్నాడు. అదేవిధంగా చేతిలో చెయ్యి వేసి నిన్నెప్పటికీ వీడిపోను అంటూ తను ప్రమాణం చేసింది. అయినప్పటికీ తరువాత కాలంలో చేసిన ప్రమాణాన్ని మరిచి చేతిని వదిలి తను వెళ్ళిపోవటం వల్ల ఈ భగ్న ప్రేమికుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత నీ వెచ్చని ఊహలు నా ఊపిరికి సాయం అన్నావు ప్రతి క్షణము, నా ఊపిరి నీ చెలిమి కోరుతున్నా తన వైపు చూడకుండా కదులుతుంది నీ నయనము. అంటే ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే ఊసులు నా ఊపిరికి సాయం అని చెప్పిన అదే అమ్మాయి తన స్నేహం కోరుతూ ఉన్నప్పటికీ తన వైపు చూడకుండా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నీ నవ్వుల్లో వెదికి పొందిన నా ఆనందం నీ మౌనంలో చితికి చేరింది ఈ నిమిషం. అంటే ఇక్కడ తన నవ్వుల్లో అబ్బాయి తన ఆనందాన్ని వెతుక్కున్నాడు. అదే ఆ అమ్మాయి మౌనంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి మౌనం తనకి ఏ విధంగా అనిపిస్తుందంటే చితిలో కాలిపోతున్న ఆ ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నాడు. రెండవ చరణం కూడా చిన్న చిన్న పదాలతో ఎక్కువ అర్థాన్ని నింపుకొని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం రెండవ చరణం చూద్దాం. నీ అల్లరి నా ఆనందం కలిపి చూడవే, నీ మనస్సును నా మనస్సుతో నిలిపి ఉంచవే, అన్నీ మరిచావేమో గతమునకు తొంగి చూడవే, జ్ఞాపకాలను తట్టి లేపవే, మన్నించి పరిచయం ఇవ్వవే, నీతో కలిసుంటే నీ నవ్వులు తోడుంటే ఈ బాధ నా వైపు రాకుండానే. ఇలా పూర్తి చేయడం జరిగింది. నీ అల్లరి నా ఆనందం అనేది రెండు వేరు కాదు, రెండు కలిపి చూడవే. ఎందుకంటే నువ్వు అల్లరి చేస్తున్నప్పుడే ఆ అల్లరి నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది. నీ మనస్సు నా మనస్సు రెండు వేరు కాదు, ఆ రెండింటిని కలిపి ఉంచవే, అన్నీ మరచావేమో గతమునకు తొంగి చూడవే, గతాన్ని మర్చిపోయావేమో ఒక్కసారి గతం వైపు తొంగి చూడవే అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్న జ్ఞాపకాలను ఒక్కసారి అవి నిద్రపోతున్నాయేమో తట్టి లేపవే అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్కడన్నా నేను తప్పు చేసుంటే మన్నించి నీ పరిచయాన్ని మళ్ళీ ఇవ్వవే అని అడగటం జరుగుతుంది. నీతోనే కలిసి ఉంటే నీ నవ్వులు తోడుంటే, అంటే నీతో కలిసి ఉన్నంతకాలం నీ నవ్వులు నా వెంట ఉన్నంతకాలం నేను చాలా ఆనందంగా ఉన్నాను. అవి ఇప్పుడు నా దగ్గర లేనందువల్ల ఇంత బాధ నేను అనుభవిస్తున్నాను అని ఆ భగ్న ప్రేమికుడు చెప్పటం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.